హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. గో బ్యాక్ గుజరాత్ మార్వాడీస్ అనే వార్త ఇప్పుడు తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది. ఇవన్నీ మనకి క్లుప్తంగా వివరించడానికి ప్రస్తుతం మనతోని తెలంగాణ విప్లవకారులు అలాగే ఇండియాస్ ఫస్ట్ దళిత కార్డియాలిస్ట్ డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథన్ గారు మనతో ఉన్నారు. మరి సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ మీరు కూడా వినే ఉంటారు, అసలు మొత్తం కూడా తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది ఈ వార్త అయితే గో బ్యాక్ గుజరాత్ మార్వాడీస్. ఒకప్పుడు ఈ జుమ్మేరత్ బజార్ అని తర్వాత ఆ ప్రాంతాలు ఉండేది మన చార్మినార్ సైడ్ అఫ్జల్గంజ్ ఏరియాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి గల్లీలో వీళ్ళే ఉన్నారు. టీ దుకాణం దగ్గర నుంచి చెప్పుల షాపుల నుంచి బంగారం షాపుల నుంచి, బంగారం అంటే కొంచెం పక్కన పెడదాం, టీ దుకాణం, చెప్పుల షాపులు, గుండు పిన్నులు, బొట్లు, కాటుకలు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు బజార్లో తిరిగి అమ్ముతున్నారు. అంటే ఎట్లా వస్తున్నారు వీళ్ళు? మరి ఇక్కడ ఉన్నటువంటి కోమట్ల పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి అవసరాల పరిస్థితి ఏమిటి? బంగారు పనులు చేసుకునే వాళ్ళు, ఖమ్మంలో బంగారపు దుకాణం, ఇంతకుముందు బంగారు పని చేసుకునే వాళ్ళంతా ఆ శ్రామికులంతా కూడా అడుగట్టిపోయారు. ఎటుపోయారో తెలియదు. ఇంతకుముందు వాళ్ళు ఆ దుకాణాలు పెట్టి పని చేసుకునేవాళ్ళు. ఈ పెళ్ళిళ్ళు అయితే ఆ పెళ్ళిళ్ళ సమయంలో వీళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఏది అదేదో తాళిబుట్టని లేకపోతే చెవులు కానీ ముక్కులు కానీ ఇవన్నీ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ దుకాణాలు ఎగిరిపోయినాయి. ఖమ్మంలో నేను చూసింది, ఇక్కడ కూడా అదే జరిగింది. ఓకే, విజయవాడ ఉందనుకోండి, వన్ టౌన్ దగ్గర ఓ బజార్ ఉంది, అక్కడ మొత్తం కోవట్లు ఉండేవాళ్ళు. అన్ని సరుకులు కోవట్లే అమ్మేవాళ్ళు, బంగారంతో సహా పెళ్ళిళ్ళకి సంబంధించిన సర్వ సామాన్లు మొత్తం కూడా వాళ్ళు అమ్మారు. కానీ ఇప్పుడు అక్కడ అడ్రస్ లేరు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఎందుకు ఇంత ర్యాపిడ్గా తెలంగాణలో వచ్చింది అంటే ఇదంతా కూడా కొత్త ఉడికిపోతున్నారు. ఆ పిల్లలు ఎట్లా బతికించుకోవాలి, వీళ్ళ ముందు తట్టుకోలేకపోతున్నాం. వీళ్ళకేమో అప్పు పుట్టుది వాళ్ళ ఫ్యాక్టరీలలో. అందుకనే వీళ్ళ వ్యాపారాలు 3 రకాలు ఉంటుంది వీళ్ళకి. ఏమనంటే బజార్ ఫ్యాక్టరీ, ఆఫీస్ టు ఫ్యాక్టరీ, తర్వాత ఫార్మ్ టు ఫ్యాక్టరీ, 3 రకాలు ఉంటాయి. అది నేను చెప్పలేదు, ఇండియాస్ న్యూ క్యాపిటలిస్ట్ అని ఇందులో చెప్పాడు. ఇండియాస్ న్యూ క్యాపిటలిస్ట్ బై హరీష్ దామోదర్. ఆయన రాసిన పుస్తకంలో వీళ్ళ వ్యాపారాలు ఇవి. అంటే దీంట్లో ఏది బజార్ టు ఫ్యాక్టరీ, ఇంతకుముందు బజార్లో దుకాణం పెడతారు, ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు. ఎక్కడ ఉంటుంది ఫ్యాక్టరీ? ఎక్కడ ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది, రాజస్థాన్లో ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టరు. ఆల్ కబీర్ అనేటువంటి జైన్ మార్వాడి పెట్టినటువంటి స్లాటర్ హౌస్ తప్ప ఇక్కడ జనరల్గా ఫ్యాక్టరీలు పెట్టరు. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ అయిన ప్రోడక్ట్స్ తీసుకొచ్చి అక్కడ అమ్ముతుంటారు. దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి నాసి రకం, రెండవది బెటర్, దానికన్నా మంచిది. ఇక్కడ అమ్మేది మొత్తం కూడా నాసి రకం అమ్ముతారు. ఫ్యాక్టరీ యజమానులు మళ్ళీ వీళ్ళే, అక్కడ వీళ్ళ అన్నలో తమ్ముడు ఎవడో ఉంటాడు అక్కడ, గుజరాత్లోనో ముంబైలోనో ఎక్కడో. సో వాళ్ళు వీళ్ళకి అప్పిస్తారు, తక్కువ రేటుకి ఇస్తారు. మార్కెట్లో 2 రూపాయలు వడ్డీ టైప్ ఉంటే వీళ్ళకి ₹1/2కే ఇస్తారు. మరి మీరు వెళ్ళారనుకోండి, మీరు వెళితే 2 నుంచి 3 రూపాయలు పెరుగుతుంది. మార్కెట్ కన్నా ఎక్కువ రేటు పెరుగుతుంది. మీరు ఇక్కడ తీసుకొచ్చి చీప్గా అమ్మలేరు కదా. వీడు చీప్గా అమ్ముతాడు, చీప్ మెటీరియల్ని చీప్గా అమ్ముతాడు వీడు. తర్వాత ఇది జీరో వ్యాపారం ఉంటుంది. అంటే ట్యాక్స్ ఉండవు, బిల్స్ ఉండవు. నువ్వు ఒక వస్తువు కొంటే ఆ వస్తువు గ్యారంటీ ఉండదు. మళ్ళీ తిరిగి తీసుకెళ్ళావు అనుకోండి, వాడు కర్ర తీసుకొని కూర్చుంటాడు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి. ఇది జనంలో ఒక వాటర్ బాయిలింగ్ పాయింట్ లాగా బాయిలింగ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఫ్లేర్ అప్ అవుతుంది. ఇది ఇక్కడే కాదు, తెలంగాణనే కాదు, రాయలసీమలో అది ఇక్కడ పొద్దుటూరు ఏదో ఉంది, పొద్దుటూరులోనూ చిత్తూరులోనూ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, మార్వాడి ఇక్కడ ఉండడానికి వీల్లేదని. ఓకే, సో అందుకని తెలంగాణలో ఇప్పుడు వచ్చింది కాదు, తెలంగాణ కాదు, సౌత్ ఇండియా మొత్తంలో వస్తుంది అది. సార్ ఇప్పుడు అయితే మనకి ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా ఇండియాలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే ఒక ఆర్టికల్ ఉంది సార్. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి సార్? అంటే ఎందుకు చేసుకోకూడదు, ఎందుకు గో బ్యాక్ మార్వాడీస్ అంటున్నారు? మీరు ఒక పాయింట్ అడిగారు, ఆర్టికల్ 19 అనేది. ఆర్టికల్
12 నుంచి ఆర్టికల్ 32 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు ఇవన్నీ అడుగుతారనే చెప్పేసి నేను పుస్తకం తీసుకొచ్చాను. ఈ ఆర్టికల్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడో కూడా ఒకటి దోచుకోమని రాయలేదు. జీవించే హక్కు 21 ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కు ఉన్నది అందరికీ, వాళ్ళు వ్యాపారం బ్రతికే హక్కు ఉన్నది. దోచుకోమని మాత్రం ఆర్టికల్లో రాయలేదు ఎక్కడ. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్లో దోచుకోమని లేదు. దోచుకోవాలి అనేది ఎక్కడ ఉంది, ఏ కాన్స్టిట్యూషన్లో ఉంది అంటే మనుస్మృతిలో ఉంది. వీళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాలో కావట్లేదు, మనుస్మృతిని ఫాలో అవుతున్నారు. అందులో దోచుకోవచ్చు, నువ్వు ఎంతైనా దోచుకోవచ్చు. అసలు నువ్వు పుట్టిందే దోచుకోబడటానికి. కాబట్టి ఈ ఆర్య త్రైవర్ణికాల యొక్క రైట్ ఏమిటంటే మనుస్మృతిని ఫాలో అవుతున్నారు. వాడు దీన్ని అడ్డం పెడుతున్నాడు. ఆర్టికల్ 19 అట్లుంది, మేము ఎక్కడైనా బతకొచ్చు, నువ్వు బ్రతుకు, కానీ ఇంకొకటి చావ పట్టకు. సరే, ఇప్పుడైతే మార్వాడీస్ ఏ విధంగా దోచుకుంటున్నారంటారు? ఏ విధంగా దోచుకుంటున్నారంటారు? నేను చెప్పాను కదా, క్వాలిటీ లేని ఐటమ్స్ అమ్ముతున్నారు. ఓకే ఓకే, బంగారం అంటే నువ్వు బంగారం అమ్మదలుచుకున్నావు అనుకో, తరుగు అంటాడు అక్కడ. తరుగు అనే మాట విన్నావా? దానికి ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మొత్తం ఐటమ్స్ మొత్తం కూడా మన ఇంటికి కావాల్సిన ప్రతి అంశం కూడా ఇంక్లూడింగ్ ఇవన్నీ కూడా మార్వాడీలు అమ్ముతున్నారు మీకు. ఈ చైర్స్, ఆ కెమెరాలు, ఇవన్నీ కూడా. కానీ వీడు తయారు చేశాడా? వాడు తయారు చేయలేదు దాన్ని. వాడు సెల్ ఫోన్ తయారు చేయడం కూడా రాదు. అంటే ఇప్పుడు మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు అమ్ముతారు కదా సార్, అది మనలో కూడా తప్పు ఉండొచ్చు కదా? కొంటున్నాం కాబట్టి అమ్మటం కాదు. నీకు ఆకలైంది, నువ్వు హోటల్కి వెళ్ళావు, నీకు పాచిపోయిన అన్నం పెట్టారనుకోండి, అది ఎవరు తప్పు? నీ తప్ప వాడు తప్ప? వాళ్ళ తప్పే. మరి ఇదే అంతే. నాకు ఆకలైంది, నువ్వు హోటల్కి పోయావు, వాడు ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక వారం రోజుల క్రితం మనకు కనిపిస్తున్నాయి కదా కొన్ని బొద్దింకలు రావటం, కొన్ని ఇవన్నీ చూస్తున్నారు కదా. కానీ ఇప్పుడు మీరు అన్నట్లే, ఇప్పుడు మనం వాళ్ళు పెడితే మనం తిన్నాం, మన తప్పు కాదు, వాళ్ళ తప్పే. కానీ ఇంత మొత్తంలో వాళ్ళు ఇంతగా స్ప్రెడ్ అయ్యారు, ఇటు తెలంగాణనే కాదు, అటు ఆంధ్ర కావచ్చు, ఇంకా అన్ని స్టేట్స్ లో వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు. అంటే అంతగానో స్ప్రెడ్ అయిపోవాలంటే మన సైడ్ నుంచి, కస్టమర్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి అంత చనువు ఇచ్చాం కాబట్టే కదా సార్? చనువు ఇవ్వటం కాదు, అసలు ఇక్కడ వీళ్ళని సౌత్ ఇండియాకి రానియకుండా ఉండాలి. నార్త్ ఇండియా ఎట్లా ఆక్రమించారు, మనకు ఆ శక్తి లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, దొంగలకు పాలు పోస్తారు. వీళ్ళు రాజకీయ నాయకులు ఫండ్స్ ఇస్తారు. అవునా? దానికి ఉదాహరణ మీకు మొన్న రీసెంట్గా మీరు విన్నారో లేదో, ఎలక్టరల్ బాండ్స్ అని ఒకటి వచ్చింది. సుప్రీంకోర్టులో కూడా కేసు అయింది. ఎలక్టరల్ బాండ్స్ అంటే మీకు ఒక పేపర్ ఇస్తాడు, ఇలాంటి పేపరు. నీకు ఒక కంపెనీ ఉంది, నీ పేరు మీద నువ్వు నాకు ఒక 40 కోట్లు ఇచ్చావు. ఈ 40 కోట్ల బదులు 400 కోట్ల వ్యాపారం నాకు ఇస్తావు నువ్వు గవర్నమెంట్కి వస్తే, నువ్వు ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే. ఇది ఎలక్టరల్ బాండ్ ఎసెన్స్గా, అంటే టూకేగా చెప్పాలంటే. సో అందరికన్నా ఎక్కువ, అన్ని పార్టీల కన్నా ఎక్కువ మొత్తంలో ఎలక్టరల్ బాండ్స్ కొన్నది ఎవరు అంటే మార్వాడి ప్రభుత్వం నుంచి, బీజేపీ పార్టీ. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నా. బీజేపీ పార్టీకి హైయెస్ట్ అమౌంట్ బీజేపీ పార్టీకి వెళ్ళింది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఉందనుకోండి, మీరు మాట్లాడారనుకోండి, మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అంటారు మీరు ప్రశ్నిస్తారు. సపోజ్ మీ పేరు ముస్లిం పేరు అనుకోండి, మీరు టెర్రరిస్ట్ అవుతారు బీజేపీకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. అర్బన్ నక్సలైట్స్ ఏమో ప్రశ్నిస్తున్నారు, ముస్లిమ్స్ ఏమో భయపడి వస్తున్నారు బతకడానికి ఇక్కడ ఇండియాలో. కాబట్టి వీళ్ళకి అధికారంలోకి పోయిన తర్వాత, ఇంతకుముందు పార్టీలకి స్టేట్ పవరే ఉండేది. ఎమ్మెల్యేగా గెలిస్తే, ఆ గవర్నమెంట్ ఏర్పరిస్తే దాన్ని స్టేట్ పవర్ అంటారు. స్టేట్ పవర్లో ఏముంటాయి? ఒకటి లెజిస్లేచర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, సెక్రటరీ ఉండి చూడండి, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది, దానికి మీడియా కూడా తోడవుతుంది. ఇది స్టేట్ పవర్ అంటారు. కానీ ఇప్పుడు ఒక 100 సంవత్సరాల చరిత్రలో బీజేపీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 సంవత్సరాల నుంచి వీళ్ళకి స్టేట్ పవర్తో పాటు స్ట్రీట్ పవర్ కూడా ఒక 100 సంవత్సరాలు బట్టి పెంచారు.
ఉమ్, ఆ స్ట్రీట్ పవర్ ఏమిటి? గుండాగిరి. ఉమ్,